ఇట్టే ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలి అన్న వదిన, మీరు ఇప్పటికీ సంతోషంగానే ఉండాలి, కేసులు పాడు పెట్టుకోవాలని మీరు. నమస్కారం ప్రజలారా. సోషల్ మీడియాలో రకరకాలుగా వస్తున్నాయి ఏదో వదిన పోయి అన్న మీద కేసు పెట్టిందంట అని రకరకాలైనటువంటి వ్యాఖ్యలు, అదేవిధంగా వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వాళ్ళ మీద వాళ్ళు షేర్ చేయటం రాయటం రకరకాలుగా ఉండాలి. సరే, మనోడి మీద నిజంగానే కేసు పెట్టిందా వదినమ్మ, లేకంటే ఏంది కథ, ఏంది కార్కాణి? ఎందుకంటే మనం అన్నను ప్రధానమంత్రిని చేసుకోబోతున్నాం కదా, కాబోయే ప్రధానమంత్రి మీద ఇంట్లో ఉండే భార్య కేసు పెట్టిందంటే ఎంత చట్టగా ఉంటా చూడండి. అందుకోసమనే మనం కూడా విశ్లేషణ చేయాల్సినటువంటి టైం వచ్చింది. ఖచ్చితంగా మనం విశ్లేషణ చేసి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి తెలియజేద్దాం. వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ మనం చూసుకుంటే ఒక్కొక్కటిగా మనం పాయింట్ మాట్లాడదాం. ఏంది కథ, ఏంది విషయం అనేది. జగన్ నైజం 25 ఏళ్ల క్రితం నాటి కథ అంట ఇది. ఏందో కథ ఏందో చూస్తాం, ఆ కథ చూద్దాం, వ్యవహారం చూద్దాం. మనం ఏం వదిలిపెట్టేది ఏముండదు, మనం వదిలిపెట్టేది కాదు కదా ఇది. వదిలిపెట్టేదన్నా ఇంకొకటి మనకి ఏడైతుంది. మనం అన్నం నమ్ముకున్నాం, ఆయన ఏది చెప్తే అది, ఆయన ఏదంటే అది, ఆయన బాటలోనే మనం కూడా పదాం. ఎందుకంటే ఇది ఆశామాషా పని కాదు. వైఎస్ జగన్ నైజం తాజా చర్చ నేపథ్యంలో అతని క్యారెక్టర్ను మరింత బాగా అర్థం చేసుకోవడం కోసం తెరపైకి నాటి కథ అంట. 2000 సంవత్సరంలో వైఎస్ జగన్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో గృహహింస కేసు పెట్టిన భార్య భారతిరెడ్డి. మరి ఏమి ఆయన భార్య భారతమ్మే కదా పెట్టింది, ఏమి వేరే వాళ్ళు ఏం పెట్టలేదు కదా. ఇప్పుడు మీకు వచ్చింది చెప్పింది గృహహింస కేసు పెట్టిందంట. సరే, పెడితే ఏమవుతుంది? జగన్ అప్పట్లో ఆ విధంగా చేసుంటాడు, 25 ఏళ్ల క్రితము చేసుంటాడు. ఇలాంటి ఇంకోటి ఏదో మొత్తానికి జరిగింది. గృహహింస కేసు పెట్టింది పోయి భారతమ్మ. అయితే ఏమైతుంది? వాళ్ళ మొగుడు మీద పోయి పెట్టుకునింది బావా, దానికి ఏంది పెద్ద చర్చ ఏందేడా? ఇన్ని కేసులు ఉన్నవాడు ఆ కేసు ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు దొంగ సూట్ కేసులు పెట్టి, షెల్ కంపెనీలు పెట్టి లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసినటువంటి వ్యక్తి మీద గృహహింస కేసు ఉండటం ఏమి అదే పెద్ద ఇదే? పెద్ద ఏమన్నా ఇంకేమన్నా పగిలిపోయింది? ఇంక లేవా? ఇంతకు మించిన కేసులు ఇంకేం లేవు. గృహహింస కేసు ఒకటేనా? అది మా వాడికి ఒక చరిత్రగా మేము చెప్పుకుంటామయ్యా. అది కూడా మీరు మా వాడిని గాలి తీసి మాట్లాడితే ఏం చేస్తాము? ఎన్నో కేసులు ఉన్నటువంటి వాడిగా, 10వ తరగతిలోనే క్వశ్చన్ పేపర్ దొబ్బేసినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తిగా మరి ఈ గృహహింస కేసు కూడా ఉండటం అనేది మేము ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతాం, ఒక గొప్పగా. ఎందుకంటే ఇది అందరి మీద పెట్టలేదా? మరి ఇంత 175 నియోజకవర్గాల్లో ఉండేటువంటి శాసనసభ్యులు ఉన్నారు, మరి మా పార్టీలోనే కొంతమంది ఉన్నారు, మరి అదేవిధంగా ఎమ్మెల్సీలు ఉన్నారు, అదేవిధంగా ఎంపీలు ఉన్నారు. మరి ఎవరి మీద లేనిది? మరి భారతదేశంలో ఉండేటువంటి ముఖ్యమంత్రుల మీద ఎవరి మీద లేనన్ని కేసులు మా మీద ఉన్నాయంటే ఇది ఒక